రైట్ రా. కేదార్ గుడ్ మార్నింగ్. కేదార్ ఐ థింక్ ప్రణీత్ అనుకుంటా, ప్రశాంత ప్రణాత్ గుర్తులేదురా, మర్చిపోయినా. కేదార్ రైట్. బొమ్మిరెడ్డి గుడ్ మార్నింగ్ రా. దినేష్ గుడ్ మార్నింగ్ అమ్మా. గురు గుడ్ మార్నింగ్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పెడతాను రా. ఆశ చరణ్ బొమ్మిరెడ్డి గుడ్ మార్నింగ్ రా. దర్శన్ గుడ్ మార్నింగ్. లోకేష్ గుడ్ మార్నింగ్ రా. పీరియాడిక్ టైం టేబుల్ చేంజ్ అయిందిరా. ఓకే, హైయెస్ట్ స్కోర్ ఇంకా చెప్పలేదమ్మా, రాలేదు రా. రైట్, ఓకేనా. రైట్, నోట్స్ పెడతానమ్మా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పెడతాను రా. ఓకే, రాహుల్ రామన్ దిస్ టైం తప్పదురా, మరి ఏం చేద్దాం, తప్పదురా. ఓకే, రోహిత్ గుడ్ మార్నింగ్ రా. ఏం మరి ఎవరికి ఏంటో టైం టేబుల్ ఏం తెలియదురా, చెప్పుకో, లింకులు వస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు అంతేరా. ఇవాళ రేపటికి క్లారిటీ వచ్చిద్దమ్మా. నంద గుడ్ మార్నింగ్ రా. రైట్, లెట్ స్టార్ట్ అవర్ లెసన్. ఓకే రైట్. రాహుల్ రామన్ హైయెస్ట్ స్కోర్ ఇంకా రాలేదమ్మా, మొత్తం అనాలిసిస్ రాలేరా. సాహిర్ గుడ్ మార్నింగ్ రా. రైట్ మా, లెట్స్ కమ్ లెసన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రా. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అమ్మా మనకి రైట్ అమ్మా. రైట్, కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని కన్ఫర్మ్ చెప్పట్లేరా. మామూలు డిసెంబర్ 15 అన్నారు అమ్మా, అది ఎంతవరకు ఏంటి అనేది ఓకే అనేది కన్ఫర్మ్ తెలియరా. ఓకే రైట్, మర్చిపోయాను. రేపు మీ అందరిది పుట్టినరోజు రై. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మా అందరికి. డిసెంబర్ 1 కదా, అందరికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పాలి తప్ప సేమ్ డే చెప్పకూడదు. ఓకేనా. రైట్, మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లు వచ్చేటప్పటికల్లా మనకి ఫస్ట్ వచ్చేది ప్రెషర్ గురించి మాట్లాడతారా. ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్. అందులో మీకు టెంపరేచర్ గురించి ఐడియా ఉందిరా. టెంపరేచర్ గురించి ఐడియా ఉంది అంటే సార్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే కెల్విన్ లో మార్చడం. ఓకే, కన్వర్ట్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఒక్క నిమిషం అమ్మా, ఇంట్రా సరిగ్గా ఒక్క నిమిషం అమ్మా, 1 minute రా. కన్వర్ట్లో క్లారిటీగా రావట్లేదు. క్లారిటీగా మిస్ అయింది. రైట్, ఓకే రా. ఓకే అమ్మా, రైట్. రైట్, టెంపరేచర్ని కెల్విన్లో మార్చడం కానీ, డిగ్రీస్లో కానీ, అలాగే ఫారెన్ హీట్. అండ్ ఎప్పుడు కూడా అమ్మా టెంపరేచర్ ఎప్పుడు స్టేట్స్ ఆఫ్ నాట్ ఓన్లీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, టెంపరేచర్ ఎప్పుడు కెల్విన్లో ఉండాలి మనకి. Pressure is equal to HDC. Pressure is equal to HDC. What is the meant by P? Pressure. Pressure దేంట్లో వస్తుందమ్మా ఆన్సర్ మనకి పాస్కల్స్ లో ఉండాలి. ఇక్కడ ప్రెషర్ ఎప్పుడు పాస్కల్స్, ఇక్కడ ఈ ఏరియాలో. హెచ్ అంటే హైట్ అమ్మా, హైట్ ఎప్పుడు మీటర్స్ లో ఉండాలి.
హైట్ అనేది హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ కాలం అని ఇస్తాడమ్మా. హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ కాలం మీటర్. అండ్ డెన్సిటీ వచ్చేటప్పటికల్లా కేజీ పర్ మీటర్ క్యూబ్ ఉండాలమ్మా. కేజీ పర్ మీటర్ క్యూబ్ ఆర్ గ్రామ్ పర్ లీటర్ అమ్మా. గ్రామ్ పర్ లీటర్. ఈ రెండిట్లో ఏ యూనిట్ ఉన్నా పర్లేదు, అంటే ఏ యూనిట్ ఇచ్చినా మార్చుకోవాలిరా. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేటప్పటికల్లా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మా. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వాడి ఎగ్జామ్ లో హైట్ ఒక్కటి, హైట్, డెన్సిటీ అండ్ జీ, హెచ్డిజి ఇస్తారా, ప్రెషర్ కనుక్కోమంటాడమ్మా. ఓకే, ఈ 3 వాల్యూస్ ఇస్తాడు, లేదా అవుట్ ఆఫ్ 4 లో 3 ఇస్తాడమ్మా, 4 క్వశ్చన్ మార్క్. ఓకే, కానీ ఎలా మార్చుకోవాలి? ఈ ఫార్ములా వాడాలంటే ప్రెషర్ పాస్కల్స్ లో ఉండాలిరా. హైట్ ఎప్పుడు దేంట్లో వస్తుంది? ఒక కనుక్కోమంటే మీటర్స్ లో వస్తుంది. అలాగే డెన్సిటీ కేజీ పర్ మీటర్ అలా ఉంటుంది. జనరల్ గా అవుట్ ఆఫ్ 4 లో 3 యూనిట్స్ ఇస్తాడమ్మా, 1 యూనిట్ క్వశ్చన్ మార్క్ రా. అందులో కన్వర్షన్స్ చూసుకోవాలి. కానీ మనకి క్వశ్చన్ లో అట్మాస్ఫియర్ లోను పాస్కల్ అలా ఇస్తాడు కదా, అందులో మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే అట్మాస్ఫియర్ యొక్క యూనిట్స్ అమ్మా. కన్వర్షన్ ప్రెషర్ యొక్క యూనిట్స్ కన్వర్షన్. మన అట్మాస్ఫియర్ is equal to 10⁵ పాస్కల్స్ అని. 10⁵ పాస్కల్స్. అలాగే మనకి 760 mm ఆఫ్ ప్రెషర్, 76 సెంటీమీటర్ అలాగే ఉంటాయి కదమ్మా, అది చూసుకోవాలి. ఇదొక ఫార్ములా. అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా, ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. మనం తీసుకున్న గ్యాస్ యొక్క ప్రెషర్ అమ్మా. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ అనేది ఇట్ ఈస్ మెజర్డ్ బై మానోమీటర్ అమ్మా. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ మెజర్డ్ బై మానోమీటర్ అమ్మా. మానోమీటర్ ద్వారా మెజర్ చేస్తారు. అందులో మానోమీటర్స్ మనకి 2 ఉన్నాయమ్మా. ఒకటి క్లోజ్డ్ ఎండ్, ఒకటి ఇంకోటి ఓపెన్ ఎండ్ మానోమీటర్ అంటారమ్మా. క్లోజ్డ్ ఎండ్ ఒకటి, ఓపెన్ ఎండ్ మానోమీటర్. సార్ క్లోజ్డ్ ఎండ్ కి ఓపెన్ ఎండ్ కి మనకి బొమ్మ తెలిసిపోద్దమ్మా. ఇలా పెడితే ఓపెన్ ఎండ్, ఇలా పెడితే క్లోజ్డ్ ఎండ్. ఇందులో మెర్క్యూరీ ఉంటుంది. సపోజ్ ఇంత హైట్స్ వచ్చింది మెర్క్యూరీ. ద ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ ద హైట్స్ ఇన్ ద మెర్క్యూరీ అమ్మా. హైట్స్ ఇన్ ద కాలమ్, డిఫరెన్స్ ఇన్ ద హైట్. ఈ హైట్ కి ఈ హైట్ మధ్య డిఫరెన్స్. డైరెక్ట్ గా దాని ప్రెషర్ అంటే అఫ్కోర్స్ హైట్ అంటే సెంటీమీటర్స్ కానీ మీటర్స్ లో వస్తుంది కదా, మీటర్స్ లో వస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూసుకుంటే అది హైట్. దేంట్లో మీటర్స్ లో అంటే చేసుకుంటే we get the pressure of the gas in దేంట్లో వస్తామా, it comes in pascal. అలా కాకుండా ఓపెన్ ఎండ్ రా. ఓపెన్ ఎండ్ ఉన్నప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఓపెన్ ఎండ్ మా దీని లాంగర్ లింబ్ అంటారు, దీని షార్టర్ లింబ్ అంటారా. లాంగర్ లింబ్ LIMB అంటే గొట్టవని. లాంగర్ లింబ్, షార్టర్ లింబ్. ఇప్పుడు ఒకవేళ లాంగర్ లింబ్ లో హైట్ ఎక్కువ ఉందనుకోమా, లాంగర్ లింబ్ లో హైట్ ఉందనుకో, దెన్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అమ్మా. వాడిస్తాడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ అమ్మా. అట్మాస్ఫియరిక్ ప్లస్ పెట్టాలిరా, కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. అట్మాస్ఫియరిక్ ప్లస్ డిఫరెన్స్ ఇన్ ద హైట్స్ అమ్మా. డిఫరెన్స్ ఇన్ ద హైట్. ఒకవేళ షార్టర్ లింబ్ లో ఎక్కువ ఉందనుకో, ఇఫ్ హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ ఇన్ ద షార్టర్ లింబ్ ఈజ్ హై, షార్టర్ లింబ్ లో ఎక్కువ ఉందనుకోమా, అప్పుడు ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మైనస్ డిఫరెన్స్ ఇన్ ద హైట్ అన్న. డిఫరెన్స్ ఇన్ ద హైట్. సో క్లోజ్ ఎండ్ అయితే గొడవ లేదురా, డైరెక్ట్ గా డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, ఓపెన్ ఎండ్ వచ్చేటప్పుడు 2 రకాలమ్మా. లాంగర్ లింబ్ లో ఎక్కువ ఉంటే ప్లస్ పెడతాం, షార్టర్ లింబ్ లో ఎక్కువ ఉంటే మైనస్ పెడతాం. ఇది ఓపెన్ ఎండ్ మానోమీటర్ కి. అలా కాకుండా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ మెజర్డ్ బై బారోమీటర్. ఇది మీకు ఫిజిక్స్ లో చెప్తారమ్మా. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ బై
బారోమీటర్ మీకు ఫిజిక్స్ లో చెప్తారమ్మా అది. ఓకే, ఇది మనకి ఏంటంటే ప్రెషర్ గురించి అడుగుతాడమ్మా. ఓకే, ఫస్ట్ హెచ్డిజి రా, ఇది కూడా గుర్తుంచుకోండి అమ్మా, ఎందుకంటే డైరెక్ట్ గా మనకి ప్రెషర్ ఇవ్వకుండా హైట్ ఇస్తాడమ్మా, హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ కాలమ్ అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు చూసుకోవాలి. అలా కాకుండా బొమ్మలు ఇస్తాడు, బొమ్మలు ఇచ్చి ప్రెషర్ కనుక్కోమంటాడు. బొమ్మలు ఇచ్చి ప్రెషర్ కనుక్కోమన్నప్పుడు సార్ ఓపెన్ ఎండా క్లోజ్ ఎండా చూసుకోవాలి. క్లోజ్ ఎండ్ అయితే డైరెక్ట్ గా హైట్ డిఫరెన్స్, ఆ హైట్ నుంచి హెచ్డిసి ఫార్ములా వాడుకుని సారీ పి డాష్ అంటారు. పి డాష్ అంటే డిఫరెన్స్ ఇన్ ద హైట్, మళ్ళీ హైట్ ఇంటూ డెన్సిటీ ఇంటూ గ్రావిటీ హెచ్డిసి దాని ప్రకారం చేయాలి రోయ్. అందుకని ఇక్కడ డైరెక్ట్ గా డిఫరెన్స్ ఇన్ ద హైట్ అంటారు, కానీ డిఫరెన్స్ ఇన్ ద హైట్ కాదు, ఆ హైట్ నుంచి ప్రెషర్ కనుక్కుని ఆ ప్రెషర్ నుంచి ఇక్కడ యాడ్ చేయాలి. ఇది కూడా అంతే అమ్మా, ప్రెషర్ ఎక్స్ట్రా ప్రెషర్ అంటే హెచ్డిసి ఉపయోగించుకుని పి డాష్ కనుక్కుంటాం, ఆ పి డాష్ ఇక్కడ మైనస్ చేస్తాం. అందుకని డైరెక్ట్ గా హైట్ డిఫరెన్స్ చేయకూడదు అమ్మా, హైట్ డిఫరెన్స్ చేయకూడదు. ఓకే, ఇది చూసుకోవాలిరా మనకి ఏంటి జస్ట్ స్టార్టింగ్ లో. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గ్యాస్ లాస్ ఇవన్నీ అమ్మా ఇప్పుడు. ఓకే, గ్యాస్ లాస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి బాయిల్స్ లా వస్తామా. బాయిల్స్ లా ఏం చెప్పిందిరా అంటే at constant temperature and mass మనకు తెలిసిన ఫార్ములా P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి PV is equal to constant. PV is equal to constant. Next, P1 V1 is equal to P2 V2 రా. అలాగే ఇలా కూడా రాసుకోవచ్చు చూడరా, P/D is equal to constant. ఎలా వచ్చింది సార్? ఒరే వాల్యూమ్ ని మాస్ బై డెన్సిటీ రాశాను రా, ప్రెషర్ ని వాల్యూమ్ ని మాస్ బై డెన్సిటీ, మాస్ క్యాన్సిల్ కదా, P/Dగా, P/D కాన్స్టెంట్ ఆర్ P1 కావాలరా, ఇబ్బంది పెడతాను మిమ్మల్ని, P1 D2 is equal to P2 D1 అంటాడు. కన్ఫ్యూజ్ అవుతే దాన్నే P1/D1 is equal to P2/D2 కదా, దాన్ని ఇలా రాసుకున్నాను అంతే. ఇలా అడుగుతాడు డిఫరెంట్ ఫార్మ్స్. ఓకేనా? అలాగే మామూలుగా అయితే P1/D1 is equal to P2/D2. ఓకే, మనకి ఏంట్రా అంటే బాయిల్స్ లా యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అమ్మా, రైట్? అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ గ్రాఫ్స్ పరంగా అడుగుతారు. ఇంకోటి గ్రాఫ్స్ పరంగా అడిగినప్పుడు బాయిల్స్ లా గ్రాఫ్స్ ఏమంటారంటే అమ్మా ఐసోథర్మ్స్ అంటారు. బాయిల్స్ లా గ్రాఫ్స్ ని ఐసోథర్మ్స్. ఓకే, బాయిల్స్ లా గ్రాఫ్స్ ని ఐసోథర్మ్స్ అంటారమ్మా. ఓకే, చార్లెస్ లా అంటారు. చార్లెస్ లా గ్రాఫ్స్ ని వి కాల్డ్ యాజ్ ఐసోబార్స్. చార్లెస్ లా ఇక్కడేమో టెంపరేచర్ కాన్స్టెంట్, చార్లెస్ లా వచ్చేటప్పటికల్లా ప్రెషర్ కాన్స్టెంట్. అఫ్ కోర్స్ మీరు ప్రపోజ్ చేసిన లాగా, మీరందరూ కలిపి ప్రపోజ్ చేసిన లా గేల్-లూజాక్ లా. అది వచ్చేటప్పటికల్లా వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ అమ్మ వి కాల్డ్ యాజ్ ఐసోకోర్స్ అంటారు. ఐసోకోర్స్. ఓకే, మేము ప్రపోజ్ చేసినట్టే బాయిల్స్ అంటే మాలాంటి వాళ్ళంతా ప్రపోజ్ చేసిన దాన్ని ఐసోథర్మ్స్ అంటారమ్మా. చార్లెస్ లా వచ్చేవాడు ఐసోబార్స్, మీరందరూ కలిసి ప్రపోజ్ చేసిన గేల్-లూజాక్ లా కాన్స్టెంట్ వాల్యూమ్ ఐసోకోర్స్. సో వాడు మ్యాథ్ ది ఫాలోయింగ్ లో అడుగుతాడమ్మా, ఇది ఒకటి చూసుకోండి, రైట్? అన్ని ఒకే విధంగా అంటే చేసే విధానం ఒకటే ఫాలో అవ్వాలిరా. ఫస్ట్ చూడండి,
ఐసో మనకి గ్రాఫ్ ఇఫ్ దే గివెన్ గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ వాల్యూమ్ ఇచ్చాడు సార్ గ్రాఫ్ ఎలాగా ప్రెషర్ కి వాల్యూమ్ కి రివర్స్ కదమ్మా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇలా గీస్తారమ్మా ప్రెషర్ కి వాల్యూమ్ కి ఆడు ఇలా ఉంటాడు ప్రెషర్ వాల్యూమ్ ఇచ్చి డిఫరెంట్ గా ఇస్తాడు అండ్ వేరియస్ టెంపరేచర్స్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలరా అంటే మీరు గుర్తుంచుకోండి హైట్ ఆఫ్ ది గ్రాఫ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరిగిద్దిరా T1 greater than T2 greater than T3 అమ్మ T1 greater than T2 greater than T3 అలా కాకుండా if they draw the graph between pressure కి 1/V కి గ్రాఫ్ తీసుకున్నప్పుడు అమ్మ ప్రెషర్ కి 1/V కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాడు ఓకే ఇందులో మనం అడిగేది ఏంటంటే ఇలా ఇస్తాడు డిఫరెంట్ టెంపరేచర్స్ ప్రెషర్ 1/V T1 T2 T3 ఓకే T3 greater than T2 greater than T1 ఇలా స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు మనం చేయొచ్చమ్మా ఇలా కర్వ్స్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది కానీ ఇలా స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు ఎలాగంటే చూడండి మరి ఎప్పుడైనా సరే 4-5 లైన్లు ఇచ్చాడు అంటే స్ట్రైట్ లైన్స్ చేసే విధానం ప్రెషర్ 1/V ఇలాగేస్తాడు పైకి వేస్తాడమ్మా మళ్ళీ కిందకి ఇవ్వడు కర్వ్స్ పడి ఇచ్చినా మనం చెప్పలేము ఇలా ఇచ్చినప్పుడు చేయొచ్చు ఏమన్నాడు దీన్ని T1 ఉన్నాడు T2 T3 ఏం చేయాలి సార్ అంటే నువ్వు ఏదో ఒక దాన్ని ప్రెషర్ను వాల్యూమ్ను కాన్స్టెంట్గా పెట్టుకో మనం వాల్యూమ్ని కాన్స్టెంట్గా పెట్టుకున్నాము వాల్యూమ్ మారదు మరి T1 సంబంధించింది కాబట్టి P1 T2 సంబంధించింది కాబట్టి P2 T3 సంబంధించింది కాబట్టి P3 మా బేసింగ్ ఆన్ ది గ్రాఫ్ ప్రకారంగా చూసుకుంటే P2 greater than P5 వాల్యూ 0 1 2 3 కాబట్టి P3 greater than P2 greater than P1 అకార్డింగ్ టు చార్లెస్ లా ప్రకారం అకార్డింగ్ టు మీలా గేల్-లూజాక్ లా ప్రకారం P ప్రపోర్షనల్ టు T రా గుర్తుందమ్మా చార్లెస్ సెకండ్ లా ప్రకారం గేల్-లూజాక్ లా ప్రకారం P ప్రపోర్షనల్ టు T సార్ మాకు గుర్తులేదు PV is equal to nRT రా PV is equal to nRT ప్రెషర్ కి టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి ప్రెషర్ పెరిగిందంటే టెంపరేచర్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా T3 greater than T2 greater than T1 రా T3 greater than T2 greater than T1 అమ్మా సో అలాగా ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు ఇలా చేయండి అమ్మా ఇలా కర్వ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా అలాగే ఇఫ్ యు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ PV అండ్ ప్రెషర్ PV కి ప్రెషర్ కి PV ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే PV ఎప్పుడు మారదమ్మా సార్ వేరు టెంపరేచర్స్ ఇచ్చాడు T1 T2 T3 ఇది కూడా అంతే సేమ్ ఇలా తీసుకుంటే మనకి T1 greater than T2 greater than T3 అమ్మ రైట్ ఇవన్నీ మాకు ఎందుకు సార్ గొడవ ఎప్పుడైనా సరే టెంపరేచర్స్ ఇచ్చినప్పుడు పైకి వెళ్ళే కొద్దీ హైట్ పెరిగే కొద్దీ ఇలా హైట్ పెరుగుతుంది ఓకే ఇలా హైట్ పెరుగుతుంది ఇక్కడ కూడా హైట్ పెరుగుతుంది హైట్ ఏదైతే ఎక్కువ ఉందో దానికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అందుకని లైన్ గీసుకుని అవన్నీ అక్కర్లా ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఇలా ఇచ్చారంటే పైకి ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ పరంగా లెక్కేసుకుని కింద ఉన్నది ఎక్కువ ఉంటుందిరా వాల్యూమ్ చెప్పడమా వాల్యూమ్ అయితే మనం చెప్పలేం కానీ ఇలా గ్రాఫ్లు ఇచ్చినప్పుడు టెంపరేచర్ పైన ఎక్కువ ఉంటుందిరా ప్రెషర్ పరంగా కింద ఎక్కువ ఉంటుంది అలా గుర్తుంచుకోండి టెంపరేచర్ పైది ప్రెషర్ కిందది ఎక్కువ ఉంటుంది అని చెప్పండి అయిపోయింది సింపుల్ రైట్ ఇది మనకి ఏంట్రా అంటే ఐసోథర్మ్స్ గ్రాఫ్స్ బాయ్స్ లా సేమ్ అన్నిటికీ ఇలాగే అడుగుతారు జాగ్రత్తగా అంటే మనకి ఫార్ములాస్ చూసుకుని చేయాలి రైట్ ఇందులో మనకి ఏంట్రా అంటే 2 మోడల్స్ అమ్మా క్వశ్చన్స్ ఏంట్రా అంటే ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ రా
డైరెక్ట్ ఫార్ములా ఏమంటారంటే సార్ ప్రెషర్ 5% పెంచాడు, అయితే వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ తగ్గిద్ది అంటారు. ప్రెషర్ 5% పెంచితే వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ తగ్గిద్ది. సార్ మన డేటా ప్రకారం చూసుకుంటే ప్రెషర్కి వాల్యూమ్కి ఇన్వర్స్లీ కాబట్టి ఇది 5 పెరిగింది కాబట్టి ఇది 5 తగ్గాలి. తప్పమ్మా. ఓకే, కరెక్ట్గా ఉండదురా. ఎందుకంటే అంటాం అమ్మా, ఎప్పుడైనా సరే క్వశ్చన్లో పర్సెంటేజ్లు అడిగాడు అనుకోరా, ఇనీషియల్ ఎప్పుడు 100 తీసేసుకోవడమే అమ్మా. ఇనీషియల్ ప్రెషర్ 100, వాల్యూమ్ కూడా 100 తీసేసుకోండి. ఇంకా ప్రెషర్ ఫ్రాక్షన్స్ అన్నాడు అనుకో 1 తీసుకోండి. పర్సెంటేజ్ ఇస్తామో ఇనీషియల్ ఎంత తీసుకోవాలి 100, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు 1 తీసుకోండి. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు 1, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు 100, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు 1 తీసుకోండి అమ్మా. ఓకే, ఇందులో రైట్ ఫైనల్ ప్రెషర్ ఎంత అన్నాడు 5% పెంచాడు అంటే 105. అయితే వాల్యూమ్ ఎంత డైరెక్ట్ 100 × 100/95 అమ్మా, 95. therefore V2 is equal to 105.26 వస్తుంది. 105.26 ఫిక్స్డ్ వాల్యూ. ఇంకా ఫిజిక్స్ లో కూడా అదే సమ్ ఉంటుంది 105.26. సో ఎంత పర్సెంటేజ్ పెరిగింది 5.26. 5 కాదు సారీ 100/105 కదా. 105 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 96.4.36 తగ్గించరా. 4.76 తగ్గించు 100 లోంచి. దట్ ఈస్ 4 2 99 కదా. 9 నుంచి పోతే 9 నుంచి 5 తీస్తే 95.26 సారీ 95.24% అంటే పర్సెంటేజ్ మనకి 4.76 ఎంత వస్తారా 4.76 తగ్గింది. మామూలుగా 5% పెరిగితే 5% తగ్గాలి. 5% తగ్గదమ్మా, 4.76 తగ్గేది. అందుకని మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్గా 5% పెరిగి 5% తగ్గింది అనుకో గ్రాఫ్ ఇలా వస్తుందా. మనకి ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు ఎంత పెంచామో అంతే తగ్గదు, ఎంత తగ్గించామో అంతే పెరగదమ్మా. అందుకని గ్రాఫ్ విల్ బి ప్రెజెంట్ ఇన్ రెక్టాంగులర్ హైపర్బోలా అంటాడమ్మా. రెక్టాంగులర్ హైపర్బోలా. మీరు ఇక్కడ వాల్యూస్ గుర్తుంచుకోవాలి పర్సెంటేజ్ అని. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్ వచ్చేటప్పటికల్లా వాడు ఏమంటాడంటే మా నెంబర్ ఆఫ్ బెలూన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సైకిల్ ట్యూబ్స్ ఫిల్డ్ అంటాడు. అంటే నీ క్వశ్చన్ అర్థం చేసుకో. ఏ సిలిండర్ ఈస్ ఫిల్డ్ విత్ అని ఇస్తాడు రా. ఏ సిలిండర్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ సమ్ ప్రెషర్ ఇస్తాడమ్మా. ఓకే, ద గ్యాస్ ఇన్ ద సిలిండర్ ఈస్ ఫిల్డ్ ఇంటు ది అనదర్ బెలూన్. ఇంకో బెలూన్ ఇస్తాడమ్మా. దాని volume balloon capacity 5 liters or 10 liters or 2 liters. The balloon should be filled at a pressure of అని ఇస్తాడు. The pressure of the balloon should be filled అని చెప్తారు. ఇవన్నీ సిలిండర్ వాల్యూమ్, సిలిండర్ ప్రెషర్ ఇస్తాడమ్మా. ప్రెషర్ ఇన్ ద బెలూన్ ఇస్తాడు. బెలూన్ యొక్క వాల్యూమ్ అంటే కెపాసిటీ ఇస్తాడు. ఆ నెంబర్ ఆఫ్ బెలూన్స్ అంటాడు. క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ బెలూన్స్ అంటాడు. నెంబర్ ఆఫ్ బెలూన్స్ అన్నప్పుడు ఫార్ములా P1 V1 by P2 మైనస్ V1 బై బెలూన్ కెపాసిటీ అమ్మా. ఇది ఫార్ములా. సైకిల్ ట్యూబ్స్ అన్నా బెలూన్స్ అన్నా ఏదన్నా సరే ఫార్ములా P1 V1 బై P2 మైనస్ V1 బై బెలూన్ కెపాసిటీ అమ్మా. ఇది నెంబర్ ఆఫ్ బెలూన్స్ అన్నా నెంబర్ ఆఫ్ సైకిల్ ట్యూబ్స్ అన్నా మనం వాడాల్సిన ఫార్ములా రా. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా చార్లెస్ లా. ఇది ఎవరైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోండి అమ్మా. నెక్స్ట్ చార్లెస్ లా.
చార్లెస్ లా వచ్చేటప్పటికల్లా మనం నేర్చుకుంది ఏంటంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ V proportional to T అంటాడమ్మా. V proportional to T, V1 by T1 V2 by T2 అవన్నీ మామూలే, రైట్? కానీ ఇంకో స్టేట్మెంట్ ఉంది కదా, ఫర్ ఎవ్రీ 1 degree raise in temperature, ఫర్ ఎవ్రీ 1 degree raise in temperature, 1 degree రేజ్ చేయడం వల్ల the volume of given gas is increased by, the volume of given gas is increased by 1 by 273 times of its volume occupied at 0 degree centigrade. 0 degree centigrade ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో అది కనుక్కొని 1 by 273 1 degree 1 degree centigrade 1 by 273 volume occupied at 0 degree volume occupied చేస్తుందో 273 నెంబర్ ఆఫ్ టైం. దాని సింపుల్ ఫార్ములా చూడండి, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది గ్యాస్ at some T degree centigrade is equal to volume occupied by the gas at 0 degree centigrade plus into 1 plus T degree centigrade. There is no need to convert them into Kelvin. Kelvin lo marchakkalada. What is meant by T degrees? Raising temperature, not final temperature amma. Raising temperature, that is చేంజింగ్ టెంపరేచర్. ఎంత చేంజ్ చేస్తాం? ఓకే, చేంజింగ్ టెంపరేచర్. వాడు ఎగ్జామ్ లో V0 degree centigrade ఇస్తారా, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది గ్యాస్ అట్ 0 degrees ఇచ్చి ఎంత 20 degrees 30 degrees కనుక్కోమంటాడు. ఓకే, 30 degrees అంటే 30/. దేర్ ఇస్ నో నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ కెల్విన్. టీ అన్నప్పుడు స్మాల్ టీ అంటే డిగ్రీస్ లో, సో ప్లస్ కెల్విన్ లో మార్చక్కర్లా డైరెక్ట్ గా. ఇది మెయిన్ రా. అలాగే మనకి చార్లెస్ లా గ్రాఫ్, బాయిల్స్ లా గ్రాఫ్ ఇందాక గీసాం కదమ్మా, సేమ్. సార్ వాల్యూమ్ కి టెంపరేచర్ డైరెక్ట్లీ కాబట్టి ఇలాగా, మళ్ళీ వాల్యూమ్ కి టెంపరేచర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇలాగా. అలాగే V/T కి టెంపరేచర్ కి కానీ వాల్యూమ్ కానీ గీసినప్పుడు గ్రాఫ్ ఇలాగా, మళ్ళీ ఇలాగా లైన్లు ఉంటాయి, అవన్నీ ఒకటి. కానీ if you draw the graph between volume and degree centigrade amma, degree centigrade, capital T అయితే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అదే స్మాల్ t డిగ్రీస్ అన్నప్పుడు the graph will be start from నెగిటివ్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది అంటే -273 degree centigrade దగ్గర ఇంటర్సెప్ట్ అయింది. the graph does not start from ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుదమ్మా, నెగిటివ్ నుంచి స్టార్ట్ అయింది. అదే టెంపరేచర్ కెల్విన్ లో తీసుకుంటే ద గ్రాఫ్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్ అమ్మా. వాల్యూమ్ కి టెంపరేచర్ కి గ్రాఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ మెజర్డ్ ఇన్ కెల్విన్, ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ టేకెన్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్ అంటాడమ్మా. డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్. సేమ్ తర్వాత వచ్చే మీరు ప్రపోజ్ చేసిన లా వచ్చేటప్పటికల్లా, కూడా సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూమ్ we will take pressure అమ్మా. వాల్యూమ్ బదులు ప్రెషర్ పెట్టుకుంటాం, అంటే P proportional to T అని పెట్టుకుంటారా. P proportional to T. మళ్ళీ సేమ్, the pressure exerted by the gas at T degree centigrade is equal to pressure exerted by the gas at 0 degree centigrade. The pressure exerted by the gas at 0 degree centigrade 1 plus T degree centigrade by 273 అమ్మా. T degree centigrade by 273. సో ఈ రెండు ఫార్ములాస్ మీద మనకి అడగడానికి అవకాశం ఉంటుందమ్మా. మామూలుగా ఫార్ములా అయితే ఏమో మెయిన్స్ లెవెల్ లో ఫార్ములా అడుగుతాడు, రైట్ ఆర్ రాంగ్ అని. దీన్ని సమ్స్ అడుగుతాడు రా. ఓకే, చూసుకోవాలి జాగ్రత్తగా. అమ్మా ఈ ఫార్ములాలో ఎలాగ అడుగుతాడు, రే ఈ ఫార్ములా వాడాలంటే ప్రెషర్ ఎక్కడ రావాలి, 0 degrees దగ్గర రావాలి, నాట్ ఎట్ ఎనీ టెంపరేచర్. మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఏం ఇస్తారంటే రా, ప్రెషర్ at 5 degrees centigrade ఒక 10 atmosphere అని ఇచ్చాడు రా. ఓకే, క్యాలిక్యులేట్ ద ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్. ఓకే, at 10 degrees centigrade అంటాడమ్మా. ఓకే, 10 degrees centigrade అని, లేదా టైప్ చేసి వాట్ ఈస్ ద ప్రెషర్ ఎగ్జర్ట్ బై ది గ్యాస్ at 0 degree centigrade. అప్పుడు 0 degree centigrade ఈ మోడల్ కూడా అడుగుతాడమ్మా సమ్స్. 0 degree సార్ మామూలుగా P1/T1 = P2/T2 అలా కూడా కనుక్కోవచ్చు.
కానీ జనరల్గా ఇలా చేసినప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేయండి అమ్మా. ఓకే, గుర్తుండాలరా. రైట్, ఇంకేమున్నాయమ్మా? చార్లెస్ ఇది. తర్వాత వచ్చేటప్పటికల్లా అవగాడ్రోస్ లా. ఓకే, అవగాడ్రోస్ లా వచ్చేటప్పటికల్లా మనం డిస్కస్ చేసాం కదమ్మా స్టాయికియోమెట్రీలో బాక్స్ లాగా ఇలాగా ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని అవి డిస్కస్ చేసాం కదా. అదే సేమ్ అవగాడ్రోస్ లా అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్, బట్ యాటమ్స్ మాత్రం కనుక్కునేటప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ అటామిసిటీ ఆర్ మోల్స్ ఇంటూ అటామిసిటీ. ఆ రోజు 2 రకాల బాక్స్ చెప్పాను. సేమ్ వాల్యూమ్ ఉన్నది, డిఫరెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలిరా అవగాడ్రోస్ లా అది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లమ్మా నెక్స్ట్ వచ్చేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రా. రైట్, ఫార్ములా ఏంటమ్మా? PV is equal to nRT రా. PV is equal to nRT or PV is equal to weight by gram molecular weight into RTM. Weight by gram molecular weight into RT రా. రైట్, ఎక్కడ ఇబ్బంది పడతాంరా? R వాల్యూ చాలా మంది చేసే మిస్టేక్ అక్కడేరా అమ్మా. మనకి ఈ ఫార్ములాలో ఎప్పుడు వాడినా ప్రెషర్ అట్మాస్ఫియర్ లో ఉండాలిరా. ప్రెషర్ అట్మాస్ఫియర్ లోను వాల్యూమ్ లీటర్స్ లో ఉండాలమ్మా. వాల్యూమ్ లీటర్స్ లో ఉండాలి. అప్పుడు ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలరా అంటే 22.4/273 తీసుకోవాలమ్మా. ఆర్ 0.0821 రా. 0.0821. అదే మనకి ప్రెషర్ అట్మాస్ఫియర్ లోను వాల్యూమ్ ఎంఎల్ లో రా. వాల్యూమ్ ఎంఎల్ లో ఉంది అంటే ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే 22400/273 తీసుకోవాలమ్మా. ఆర్ పర్వత ఇంకోటి 82.1. ఇంకా వేరే వాల్యూస్ ఏమీ వద్దు. ప్రెషర్ అట్మాస్ఫియర్ లో ఉండాలి, వాల్యూమ్ లీటర్ లో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మార్చుకోండి. అలాగే డెన్సిటీ వచ్చేటప్పటికల్లా ఇది గ్రామ్ పర్ లీటర్ ఉండాలి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా గ్రామ్ పర్ ఎంఎల్ ఉండాలమ్మా డెన్సిటీ. అంటే ఫార్ములా కూడా డెన్సిటీకి సంబంధించింది. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT అమ్మా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT. ఈ మూడు ఫార్ములాలు ఏది వాడినా ఆర్ వాల్యూ వాడేటప్పుడు ఇవి 2 తప్ప ఇంక వేరేది ఏది వాడద్దమ్మా. ఓకే, డెన్సిటీ ఏమో గ్రామ్ పర్ లీటర్ లో ఉంటే ఇది వాడండి. ఓకే, గ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే ఈ వాల్యూ వాడండి. ఇంకో వేరే వాల్యూస్ ఏమి వాడద్దమ్మా. ఇంతే, ఇదే గుర్తుంచుకోండి. ఓకే, ఈ రెండింటి మీద ఈ 3. సార్ క్వశ్చన్స్ ఎలాగుంటాయి? ఓకే సార్, ఎప్పుడు ఈ మూడే కదా, డిపెండ్స్ అపాన్ ది డేటా గివెన్. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈస్ 10 atmosphere, pressure 10 atmosphere, and the pressure of the gas is raised to 15 atmosphere. Final pressure 15 istadu. Okay, the weight of the gas is 2 grams. Now the weight of the gas is changed to 4 grams under 4 grams. Okay, temperature istadu oka 20 Kelvin, idoka 50 Kelvin. Okay, then what is the molecular weight వచ్చి molecular weight వచ్చి హీలియం అంటాడా. దీని యొక్క గ్యాస్ యొక్క నేమ్ ఏంటి అంటాడు. అరే ఆన్సర్ ఏం చేయొద్దు, ఆన్సర్ ట్రై చేయమాకండి, జస్ట్ ఇలా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మన ఫార్ములా PV is equal to weight by gram molecular weight into RT అని రాసుకోండి. రైట్ సార్, ప్రెషర్ మారింది, టిక్ పెట్టుకో. వెయిట్ కూడా మారింది, టిక్ పెట్టుకో. టెంపరేచర్ మారింది, మాలిక్యులర్ వెయిట్ అనుకోమన్నా అంటే అది కూడా మారింది. ఇంక టిక్ పెట్టి కొట్టేసేది. 6V కొట్టే. వాల్యూమ్ గురించి చెప్పలా, ఆర్ గురించి అవసరం. అంటే మన మిగిలిన ఫార్ములా ఏంటి? P is equal to W/M T అనే. సో ఫార్ములా P1/P2 2 సార్లు రాసుకో. W1/M1 into T1/W2/M2 into T2. అంతే. అప్పటికప్పుడు ఫార్ములా మనం మార్చుకోవాలి తప్ప అన్నిసార్లు ఏ మూడిట్లను కొట్టుకుంటారని లేదుగా. ఏ ఇచ్చిన డేటా బట్టి ఫార్ములాస్ మార్చుకుంటా ఉండాలి. రైట్, ఇవి అలా కాకుండానమ్మా
వాడు ఇంకోటి ఎలా ఇస్తాడంటారా, ఇంకోటి ఎలా ఇస్తాడంటే అమ్మా వాడు ఇలా ఇస్తాడు, ఈక్వేషన్ ఇస్తాడు. N2 + 3H2 gives rise to 2NH3 అని ఇస్తాడమ్మా. ఇచ్చి if you draw the graph between PV/T, మా PV/T is equal to nRT. PV/T proportional to n ఏనా, PV/T proportional to n అంటే PV/T దేనికి సంబంధించి ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్ సంబంధించిందిరా అని నీకు ఐడియా రావాలి. PV/T గ్రాఫ్ గీసాడంటే నెంబర్ ఆఫ్ మోల్, గ్రాఫ్ ఇలా ఇస్తాడు, ఇలాగా 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 ఇలా ఇస్తాడు. ఇందులో ఏ గ్రాఫ్ సంబంధించింది అంటాడు. సార్ ఎలాగ సార్, ఎప్పుడైనా సరే చూడరా, ఎన్ని మోల్స్ ఉన్నాయి, బిఫోర్ 4, ఆఫ్టర్ ఎన్ని ఉన్నాయి 2. మనకి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సార్ 4 మోల్స్ నుంచి 2 మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి కదా టక్ ఇది పెట్టేస్తారు, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి. తప్పమ్మా, నెంబర్ ఆఫ్ మోల్స్ చూడు జాగ్రత్త, ఇలా ఇచ్చినప్పుడు 4 మోల్స్ రా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ఇలా ఇచ్చాను 4, 3.9, 3.8, 3.89, 3.7 అలా 3 అలా వస్తాయా. 4 moles are directly converted into 2 moles. మధ్యలో 3 moles కనపడదు, 3 moles ఉండదు, డైరెక్ట్ గా 4 నుంచి 3, 4 డైరెక్ట్లీ కన్వర్ట్స్ టు 2. ఇలా దాన్ని స్టెప్ డౌన్ గ్రాఫ్ అంటారమ్మా, స్టెప్ డౌన్ గ్రాఫ్ అంటారు. దీన్ని స్టెప్ అప్ గ్రాఫ్ అంటారమ్మా. స్టెప్ అప్, నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగితేమో పైకి ఉంటుంది గ్రాఫ్, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గితే గ్రాఫ్ కిందకి వస్తుంది. అంతేగాని ఈ కర్వ్స్ సంబంధించింది ఎక్కడ ఉండవు. నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అయితే గ్రాఫ్ ఇలా వస్తామా, నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అయితే గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఇది ఒకటి కొంచెం నేర్చుకోవాలరా మనం. ఓకే, ఈక్వేషన్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గితే స్టెప్ డౌన్ గ్రాఫ్, నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగితే స్టెప్ అప్ గ్రాఫ్ అంటారమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ H2 + Cl2 gives rise to 2HCl. నెంబర్ ఆఫ్ మోల్స్ పెరగవు తగ్గవు, అలాంటి వాటికి కాన్స్టెంట్ గా తీసుకుంటారమ్మా. అసలు PV/Tకి Tకి ఈ 2 గ్రాఫ్లు రావురా, ఇంక్రీజింగ్ ఉండదు డిక్రీజింగ్ ఉండదమ్మా, ఇలాగే ఉంటుందిరా, ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయా, ఆ 2 ఫార్ములాస్ నేర్చుకున్నాం. క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే ఓపెన్ వెజల్ అన్నాడమ్మా. క్వశ్చన్ లో ఓపెన్ వెజల్ అన్నాడంటే ఇంక నువ్వు వాడాల్సిన ఒకటే ఒక ఫార్ములా, N1T1 = N2T2 అమ్మా. N1T1 = N2T2, వేరే ఫార్ములా వాడదురా. ఓపెన్ వెజల్ అంటే N1T1 = N2T2. వాట్ యు మీన్ బై N1? ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మా, ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్. T1 ఇచ్చేటప్పటికల్లా ఇనిషియల్ టెంపరేచర్ అమ్మా, ఇనిషియల్ టెంపరేచర్. N2 వచ్చేటప్పటికల్లా నెంబర్ ఆఫ్ మోల్స్ రిమైనింగ్, ఎన్ని మోల్స్ రిమైనింగ్ అంటారు, నెంబర్ ఆఫ్ మోల్స్ రిమైండ్ ఇన్ ద వెజల్, నెంబర్ ఆఫ్ మోల్స్ రిమైండ్ ఇన్ ద వెజల్. T2 అంటే ఫైనల్ టెంపరేచర్ అమ్మా, T2 అంటే ఫైనల్ టెంపరేచర్. సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎస్కేప్డ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎస్కేప్డ్ అంటే N1 - N2 అమ్మా. చిన్నది లాజిక్ రా, అది అడిగేది ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్, సారీ లెఫ్ట్ ఇన్ ద వెజల్, లెఫ్ట్ ఇన్ ద వెజల్ అంటే N2, నెంబర్ ఆఫ్ మోల్స్ లెఫ్ట్ ఇంటూ ది అట్మాస్ఫియర్, ఓకే ఇంటూ ది ఎయిర్ అన్న, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎస్కేప్ ఇంటూ ది అట్మాస్ఫియర్, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ లెఫ్ట్ ఇంటూ ది అట్మాస్ఫియర్ అంటే ఇదిరా. సో చూసుకోవాలరా, నెంబర్ ఆఫ్ మోల్స్ లెఫ్ట్ ఇన్ ద వెజల్ అంటేమో N2 కనుక్కోమని, నెంబర్ ఆఫ్ మోల్స్ లెఫ్ట్ ఇంటూ ది అట్మాస్ఫియర్ అంటే
n1 మైనస్ n2. అండ్ ఇందాక కూడా చెప్పానమ్మా, వాడు ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పడం అలాగా పర్సెంటేజ్ 100%, 200%, 30%, 40% అంటా ఉంటాడు. సో ఈ పర్సెంటేజ్ చెప్పినప్పుడు ఇనీషియల్ గా 100 అని తీసుకోవాలని చెప్పాను కదమ్మా, ఫైనల్ ఎంత వస్తే అంతరా. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా మరి అంత అయినాక స్క్రీన్ షాట్ తీసుకుంది కనరా. పేలోడ్ అన్న, పేలోడ్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై పేలోడ్? ఓకే, the maximum capacity that a balloon can be lifted, the maximum weight of a balloon, the maximum weight that can be lifted by a balloon. ఒక బెలూన్ ద్వారా ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలమో, the weight of the, okay, the maximum weight that a balloon can be lifted, మనం తీసుకున్న బెలూన్ ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలదో దట్ ఈస్ కాల్డ్ ఏజ్ ఏంటమ్మా, పేలోడ్ అంటారు. The maximum weight that can be lifted by a given balloon is called as payload అంటారు. Sir, how can you find out the payload? Payload formula గుర్తుంచుకోండి. Payload is equal to weight of air displaced minus weight of the balloon plus weight of the gas present in the cylinder, in the balloon. Okay, sir, elaga చూడండి, కన్ఫ్యూజ్ అవుతురా. చిన్నదే బుద్ధి. weight of air displaced ఎలా కనుక్కుంటాం సార్? weight of air displaced, okay, that is equal to volume of balloon అమ్మా. balloon యొక్క వాల్యూమ్ వాడిస్తారా? volume of the balloon into density of air అమ్మా. volume of balloon into density of air. ఒరే కంగారు పడమకండి, వాడి ఎగ్జామ్ లో ఆ రెండు వాడు ఇస్తాడమ్మా. ఏమని? ఓపెన్ అదే ఇదేంటి, వెయిట్, వాల్యూమ్ ఎంత, డెన్సిటీ అని మొత్తం వాడు ఇస్తాడు. సో కంగారు పడమాకండి, ఇంపార్టెంట్ రా. ఓకే, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. అలాగే ఇంకోటి ఏంటమ్మా సెకండరీ, వెయిట్ ఆఫ్ బెలూన్ రా. weight of balloon given in the question రా. క్వశ్చన్ లో వాడు ఇచ్చేస్తాడమ్మా. ఓకే, weight of the balloon వాడు ఇచ్చేస్తాడు, కన్ఫామ్ వాడు ఇస్తాడు. నెక్స్ట్ weight of the gas యొక్క వెయిట్ మనం కనుక్కోవాలి, కానీ గ్యాస్ యొక్క ప్రెషరు, వాల్యూము, మాలిక్యులర్ వెయిట్ వాడిస్తాడమ్మా. టెంపరేచర్ అన్ని వాడిస్తాడు. సో ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ ది అంటే ఇది PV/m బై RT. PV/RT దగ్గర తీసుకుంటాం మనం. సో పేలోడ్ అడిగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి. వెయిట్ ఆఫ్ ది ఎయిర్ డిస్ప్లేస్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది బెలూన్. సార్ ఒక్కొక్కసారి వాల్యూమ్ ఆఫ్ బెలూన్ వాడు ఇవ్వడు. మరి సార్ ఎలా కనుక్కుంటాం? వాడు రేడియస్ ఇస్తాడు. రేడియస్ ఇచ్చినప్పుడు 4/3 πr³ ఏమా, 4/3 πr³. వాడు బెలూన్ యొక్క వాల్యూమ్ ఇవ్వడరా, రేడియస్ ఆఫ్ ది బెలూన్ ఇస్తాడు. అప్పుడు 4/3 πr³ అమ్మా, 4/3 πr³. అలాగే డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇవ్వడరా, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇవ్వడమ్మా. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇవ్వనప్పుడు ఫార్ములా మళ్ళీ ఇది విడిగా PM/RT. molecular weight of air 28.8 fixed రా. molecular weight of air 28.8 fixed రా. 28.8 fixed అది వాల్యూ. ఓకే, ఇది మనకి పేలోడ్. ఓకే, సో ఈ మూడింటి మీద డైరెక్ట్ మూడు స్టెప్పులు రా. వెయిట్ ఆఫ్ ఎయిర్ ముందు కనుక్కో, వాల్యూమ్ ఆఫ్ బెలూన్ ఇస్తాడు, ఇవ్వలేదంటే రేడియస్ ఇస్తాడు, రేడియస్ నుంచి వాల్యూమ్ ఆఫ్ ది బెలూన్ కనుక్కో. అండ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఆడిస్తాడమ్మా బ్రాకెట్ లో. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ బ్రాకెట్ లో ఇవ్వకపోతే మనకి ప్రెషర్ తెలుసు, మాలిక్యులర్ వెయిట్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఫిక్స్డ్ 28.8 అది ఫిక్స్డ్, అది బై RT చేసుకుంటాం. తర్వాత వెయిట్ ఆఫ్ బెలూన్ కన్ఫామ్ క్వశ్చన్ లో వాడిస్తాడు. నెక్స్ట్ ఇది. కానీ మీరు ఎక్కడ ఇబ్బంది పడతారా? యూనిట్స్ రా. యూనిట్స్ అన్ని ఒకే యూనిట్స్ ఉండాలి. ఓకే,
కేజీలో ఇచ్చాడంటే అన్ని కూడా కేజీలో తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ నువ్వు తెచ్చుకున్నా, గ్రామ్స్‌లో తెచ్చుకున్నా అన్ని యూనిట్స్ ఒకే యూనిట్స్ తెచ్చుకోండమ్మా. అప్పుడు ఈజీ అయిపోయిద్దిరా. ఓకేనమ్మా? ఇది మనకి ఏంటంటే మనకి ఓపెన్ మెథడ్ ఒకటి, ఇదొకటి. ఈ 2 స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఎందుకంటే మన బుక్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బుక్స్‌లో ఎక్కడైనా. ఓకే. దీనికి సంబంధించిన బిట్స్ కూడా నేను చేసి పెడతానురా. రెండో, మూడో ఉన్నాయి. 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను మధ్యాహ్నం స్టడీ అవర్‌లో. ఏ టైంలో అయితే ఆ టైంకి. చూసుకోండిరా ఒకసారి చిన్న. టెంపరేచర్ ఎప్పుడూ కెల్విన్‌లో ఉండాలి. నోట్స్ పెట్టాలి కంపల్సరీ. నోట్స్ పెడతాను. నెక్స్ట్ బెలూన్ ఫార్ములా రాయమంటారా? ఓకే. చేసి అన్నీ పెడతానమ్మా. ఓకే. ఒరేయ్ బెలూన్స్ ఫార్ములా అయితే అంటే మనకి అంతేలే. ఈ మూడే మనకి ఇబ్బంది పెట్టేది. ప్రెషర్, వాల్యూమ్. ఇది P2. బెలూన్ యొక్క వాల్యూమ్‌ని బెలూన్ కెపాసిటీ అంటారు. దట్ ఈస్ ఈక్వల్ టు P1 V1 బై P2 మైనస్ V1 బై బెలూన్ కెపాసిటీ అమ్మా. బై బెలూన్ కెపాసిటీ. ఓకే. నేను స్టేట్స్ ఆఫ్ మ్యాటర్‌కి సంబంధించిన నోట్స్ పెడతానమ్మా. అన్నీ పెడతానురా. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యొక్క నోట్స్, దానికి సంబంధించిన ఫార్ములాస్ మెయిన్ అన్నీ కూడా నేను పెడతానమ్మా. ఓకేనా? రైట్. ఇంకారా? పేలోడ్ ఎయిర్ డిస్ప్లేస్డ్ అంటే ఎంత ఎయిర్ మనం డిస్ప్లేస్ అంటే ఉంటుందమ్మా. ఎంత ఎయిర్ దానికి ఇలా వెయిట్ లాగినప్పుడు కొంత ఎయిర్ పైకి లాగినప్పుడు ఎయిర్ డిస్ప్లేస్ అయిద్దిరా. ఓకే. బెలూన్ కెపాసిటీ ఆడు ఇస్తాడురా. నెంబర్ ఆఫ్ బెలూన్స్ కనుక్కోమంటాడు. బెలూన్ కెపాసిటీ వాడు ఇస్తాడు. 5 లీటర్స్ బెలూన్, 2 లీటర్స్ బెలూన్, బెలూన్ కెపాసిటీ 2 లీటర్స్, 1 లీటర్ అని అడిస్తాడమ్మా. ఓకేనా? ఇది మనకి ఇవాళ. రేపు వచ్చేటప్పటికల్లా అమ్మా ఓకే. అవసరం లేదురా. ఓకే. రేపు వచ్చేటప్పటికల్లా మనకి ఏంట్రా అంటే డాల్టన్స్ లా ఒకటి, చార్లెస్ లా ఒకటి, కైనెటిక్ గ్యాస్ అండ్ టైప్స్ ఆఫ్ వెలాసిటీస్ డిస్కస్ చేస్తానమ్మా. రేపు ఆ టాపిక్ డిస్కస్ చేస్తాను. మంగళవారం వచ్చేటప్పటికల్లా మన ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, లిక్విడ్ స్టేట్, క్రిటికల్ అయి డిస్కస్ చేస్తానురా. అండ్ గురువారం, శుక్రవారం వచ్చేటప్పటికల్లా కెమికల్ ఈక్విలిబ్రియం డిస్కస్ చేస్తానమ్మా. అరే స్టడీ అవర్ 4 to 5:30 అనుకుంటమ్మా. 4 to 5:30, 5 to 6:30 ఏదో ఉంటుందిరా టైమింగ్స్. ఓకే. జూమ్‌లో లేకపోయినా యూ కెన్ బిట్స్ అడుగుతుంటే చెప్తున్నానురా. ఓకే. బిట్స్ అడుగుతుంటే చెప్తున్నా. అమ్మా వాట్సాప్‌లో పెట్టండిరా. చేసి పెడతానమ్మా. ఒక్కోసారి వాయిస్ మెసేజ్‌లు అంటే ఫోన్ ఎత్తకపోవచ్చు. ఎందుకంటే ఏదో వర్క్‌లో ఉంటాను. ఓకేరా చిన్న? మోస్ట్ ప్రాబబ్లీ 5 to 6:30 అనుకుంటా స్టడీ అవర్. ఓకేరా? రైట్. కేదార్ చెప్తున్నానుగా రైట్. ఒరేయ్ 2:30 to 5 మనకి ఇంగ్లీష్ క్లాస్‌లో అయి ఉన్నాయి కదరా. మార్చారమ్మా. టైం టేబుల్ మార్చారురా చిన్న. రైట్ అమ్మా? బై రా చిన్న. తీసుకుంటున్నారా? రైట్. వెరీ గుడ్. నోట్స్ పెడతానురా. నేను పెడతాను నోట్స్ అన్నీ